నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు. వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. అదే సమయంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు మండల ప్రత్యేక అధికారి వాణిశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా నాణ్యమైన విత్తనాల సరఫరా కోసం నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. సోమవారం ఎర్రుపాలెం మండలం లోని పలు విత్తన దుకాణాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సీడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, వ్యవసాయ అధికారి బోయినపల్లి సాయి శివ, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు. దుకాణాల్లో ఉన్న విత్తనాల స్టాక్, విక్రయ విధానం, పత్రాలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా ఇన్వాయిస్లు, ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు, స్టాక్ రిజిస్టర్లను అధికారులు నిశితంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాణిశ్రీ మాట్లాడుతూ విత్తనాల విక్రయదారుడు తప్పనిసరిగా అన్ని అవసరమైన పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. ఏ దుకాణంలోనైనా సరైన పత్రాలు లేకుండా విత్తనాలు విక్రయిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. రైతుల భవిష్యత్తులతో ఆటలాడేలా ఎవరూ వ్యవహరించరాదని స్పష్టం చేశారు. అలాగే దుకాణాల్లో స్టాక్ బోర్డులను తప్పనిసరిగా తెలుగులోనే ప్రదర్శించాలని ఆదేశించారు. రైతులకు స్పష్టమైన సమాచారం అందాలన్నదే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత రైతులు సులభంగా అర్థం చేసుకునేలా సమాచారం ఉండాలని సూచించారు. దీనివల్ల విత్తనాల కొనుగోలులో గందరగోళం తగ్గుతుందని పేర్కొన్నారు. ఇక మరో కీలక హెచ్చరిక, నిషేధిత హెచ్టీఏ అంటే గడ్డి మందు తట్టుకునే పత్తి విత్తనాల విక్రయాలు పూర్తిగా నిషేధించబడ్డాయని అధికారులు తెలిపారు. ఎవరైనా ఈ రకమైన నిషేధిత విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతుల ఆరోగ్యం, భూమి సారవంతత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు తెలియచేయాలని డీలర్లకు సూచించారు. అక్రమ విత్తన వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రజల సహకారం కూడా అవసరమని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మండలంలో విత్తనాల లభ్యత సమృద్ధిగా ఉండాలని అధికారులు తెలిపారు. 13,550 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 15,252 మిరప విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అదనంగా వరి, మొక్కజొన్న విత్తనాలు కూడా అవసరానికి మించి నిల్వలో ఉన్నాయని తెలిపారు. కాబట్టి రైతులు విత్తనాల కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన భరోసా ఇచ్చారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా పంట దిగుబడి పెరుగుతుందని, రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు ఈ తనిఖీలు కీలకమని తెలిపారు. ప్రతి దుకాణం కూడా ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. మొత్తం మీద చూస్తే వానాకాలం సీజన్ నేపథ్యంలో వ్యవసాయ శాఖ చేపడుతున్న ఈ చర్యలు రైతులకు పెద్ద భరోసాగా మారాయి. నాణ్యమైన విత్తనాల సరఫరా, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు, నిరంతర తనిఖీలు కలిసి రైతుల ప్రయోజనాలను కాపాడే దిశగా ముందుకు సాగుతున్నాయి. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద విత్తనాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.